కరీంనగర్ రైతు పేరుతోని భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు చెప్పినటువంటి రైతు దీక్ష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ నియోజకవర్గంలోని రైతు సోదరులకు పెద్దలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది రాజకీయం కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో చేసిన దీక్ష కాదు. ఇది మాకు దీక్ష ఏం కొత్త కాదు, ఈ ఆందోళన ఏం కొత్త కాదు. మాకు భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాను. అనేక కేసులు మా మీద ఉన్నాయి, లాఠీ చార్జ్లు అయినాయి, కేసులు అయినాయి, జైలుకు పంపారు. ప్రజలన్నీ ఆలోచించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతోని ప్రజల ముందుకు ఎన్నికల్లో ప్రజలు పోటీ చేయడానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలను నమ్మినటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మాది రైతు ప్రభుత్వం, మాది మహిళల ప్రభుత్వం, మాది పేదల ప్రభుత్వం, మాది యువత ప్రభుత్వం, మాది ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రభుత్వం, ఇట్లా అన్ని ఏ వింగు ఆ వింగు పేరు చెప్పుకున్నారు. ఇవన్నిటి కలిపి మాకు అధికారం ఇచ్చిన తర్వాత 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా 6 గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు. 6 గ్యారెంటీల ప్రచారం ఎట్లుందంటే ఇందిరమ్మ ఫోటో పెట్టిర్రు, 6 నెంబర్ వేసిండ్రు, 600 కోట్లు హోర్డింగ్ల కోసం, యాడ్స్ కోసం, పబ్లిక్ కోసం ఖర్చు పెట్టారు. కానీ 6 గ్యారెంటీల అమలు కోసం మాత్రం 600 కోట్లు దొరుకుతలే వాళ్ళకి. వాళ్ళు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100 రోజులు దాటిన వెంటనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలోని రైతాంగం గాని, మహిళలు గాని, యువత గాని, పేద ప్రజలు గాని ఎందుకు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు. సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది. మేము అధికారులను డిమాండ్ చేస్తే, ప్రభుత్వం డిమాండ్ చేసిన వెంటనే నీరు వదిలిపెట్టారు, మళ్ళా ఆపారు, మళ్ళా గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు. మళ్ళా ఇవాళకి లాస్ట్ అట మళ్ళా నీటి సరఫరా, నీటి విడుదల ఆపేస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు. వాళ్ళ రైతులకు పంటకు ఎంత నీళ్లు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్లు వదిలిపెడితే వాళ్ళ పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది. ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేయరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. ఇది ఒక సమస్య. మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్లలో స్వయంగా నేనే పోయినా, క్షేత్రస్థాయిలో నేనే పంటలను పరిశీలించిన. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇలా వ్యవసాయం చేసి గుండెపోటు వచ్చే పరిస్థితి సార్. మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అయినాయి, మా బతుకులు నాశనమైనాయి. ఏదో లాభం కోసం మేము కోట్లు సంపాదించుకోవడం కోసం, లాభం కోసం వ్యవసాయం చేస్తలేము. మా కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నాం. గతంలో చేసిన అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల కోసం చేసే పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా అకాల వర్షాలు నష్టపోతే కనీసం మనం పట్టించుకున్న పాపన వల్లే ఏ మంత్రి రాలే మా దగ్గరికి అని చెప్పి ఇవాళ
రైతులు చెప్పిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. రైతులు లాభాల కోసం చూస్తలేరు, వాళ్ళ పెట్టుబడే 20-25 వేల రూపాయలు. కాబట్టి ఎకరానికి 20-25 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసిన తప్ప ఒక్క పైసా ఇవ్వలే. ఒక్క పైసా రైతులకు వెళ్ళి ఇప్పటి కూడా రైతులు గోస పడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, పెట్టుబడి చాలు మాకు అని చెప్పి ఇబ్బంది పడుతుంటే ఒక్క పైసా ఇవ్వలే. ఇవాళ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కొనుగోలు ప్రారంభించిన వెంటనే మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. పంటలను కూడా ప్రకటించారు. ఏ పంటకి ఇస్తామని చెప్పని, చెరుకు, వడ్లు, పసుపు, మిర్చి, ఇట్లా మొక్కజొన్న, ఇట్లా 6 పంటలకు 6-7 పంటలకు ప్రత్యేకంగా పేర్లు చెప్పి పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు జోడించి, ఇక్కడ కేంద్ర మద్దతు ధర ఎంత 2200, దానికి 500 జోడించి 2700 రూపాయలు ఇలా వడ్లకి ఇస్తామని చెప్పి, ఉదాహరణ చెప్తారు, వడ్లకి ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించిన. ఆ రోజు మరి ఈ రోజు కొనుగోలు ప్రారంభిస్తామని కొబ్బరికాయలు కొట్టిన కొన్ని ప్రాంతాల్లో మరి 2200కు 500 జోడించి 2700 ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉత్తర్వు రాలే, ఒక్క ప్రకటన రాలే. మీరు బోనస్ ఇస్తానని మీరే, వాళ్ళ చేతులు ఎలా దులుపుకునేది మీరే, మళ్ళీ పట్టించుకోకుండా ఉండడం మీరే. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇస్తారా ఇయ్యరా? స్పష్టం చేయాలి. తప్పకుండా ఇవ్వాల్సిందే. మీరు ఇచ్చిన మాట ప్రకారము 2200కు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు రైతులను ఆదుకోవాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. గత ప్రభుత్వం ఇంతకుముందే మా పెద్దన చెప్పిండు, రైతు తరుగు పేరుతోని, తాలు పేరుతోని 5 కిలో లోకాడ, 8 కిలో లోకాడ, 4 కిలో లోకాడ, ఒక ప్రాంతంలో 10 కిలో కూడా తరుగు కటింగ్ పెట్టిరు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేశారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పోయి రైతులకు మద్దతు తెలిపింది. అనేక కొనుగోలు కేంద్రాలు పోయి మద్దతు తెలిపినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఏం హామీ ఇచ్చింది? మేనిఫెస్టోలో మేము తరుగు పేరుతోని, తాళ్ళు పేరుతోని కటింగ్స్ ఎక్కడ పెట్టాం, పూర్తి పండించిన ప్రతి గింజ కొంటామని చెప్పి, దానికి ఏ నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు. కాంగ్రెస్ పార్టీ విధి విధానం కనీసం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు. ఇంత కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు, చాలా ప్రమాణంగా చెప్పారు, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నారు. ఇవాళ రైతులను డిఫాల్టర్ గా చూసే పరిస్థితి వచ్చింది బ్యాంక్ అధికారులందరూ కూడా. వాళ్ళ పిల్లలకు లోన్ల కోసము, ఇంటి లోన్ల కోసము, పిల్లల పెళ్లిళ్ల కోసము, వాళ్ళ కుటుంబ పోషణ కోసము, దేనికో అవసరాల కోసం బ్యాంకుకు పోతే మీరు డిఫాల్టర్లు, మీకు లోన్ ఇవ్వమని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దాన్ని ఏమన్నారు ఎన్నికల ముందు? రైతులు డిఫాల్టర్ కాదు, రైతులను డిఫాల్టర్ గా చూడం, రైతులను ఆదుకుంటాం మేము. కాబట్టి 2 లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం. గత ప్రభుత్వం మోసం చేసింది, మేము మోసం చేయమని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వచ్చి 100 రోజులు దాటే వాళ్ళ రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఇంకా ఎన్ని రోజులు రైతులు డిఫాల్టర్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి, అవమానాలకు గురై? వాళ్ళ 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కౌలు రైతులు ఓట్లేరని చెప్పి కౌలు రైతుల ఓట్లు పొందడానికి వాళ్ళను కూడా మోసం చేసింది. రైతులకు, కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు అకౌంట్లో ఒక్క పైసా వేయలే. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, వాళ్ళకు ఒక్క పైసా అకౌంట్ లేలే. గత ప్రభుత్వం నష్టపోయిన ఒక్క పైసా ఇయ్యలే. మేమిస్తాం, దానికి తగ్గట్టుగా మేము పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇలా మన నష్టమైన రైతులే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఇలా పంటల బీమా పథకాన్ని మీరు అమలు చేస్తే నష్టమైన రైతులకు న్యాయం జరిగేది కదా. ఇలా కాబట్టి ఇలా
రైతులు తెలంగాణ రాష్ట్రంలో అరిగోసపడుతున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళ రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇలా రైతుల గోస చూస్తే తెలుస్తుంది. వాళ్ళ నష్టపరిహారం ఇయ్యరా, ఇచ్చిన హామీలు ఇయ్యరా, పంట పండించుకోవడానికి సాగు నీరు విడుదల చేయరా, రుణమాఫీ చేయరా, పంటల బీమా పథకాలు అమలు చేయరా, కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను అమలు చేయరా. నష్టమైన రైతులు ఏడుస్తున్నారు. మా పెట్టుబడి చాలు, మాకు లాభం వద్దు, పెట్టుబడి చాలు. ఇటువంటి పరిస్థితిలో ఇలా రైతాంగం ఎట్లా వాళ్ళ నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కట్టకడ గేట్లు వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు, ఇడ సాగు నీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలకు నీళ్ళు వస్తాయి. గేట్లు రైతులు కోరుతున్నారు. ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాఖలా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే. పంట కొనుగోలు ప్రారంభమైనాయి, ఎంత పంట వస్తుంది, కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం, రైతులకు ఆ భరోసా ఇస్తాం, మన బోనస్ ఇస్తామా ఇయ్యమా, కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఇస్తామా ఇయ్యమా, కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్యలు లేకుండా పరిష్కరిస్తామా. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు వర్షాలు అంటున్నారు. వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 24 గంటలు ఫక్తు రాజకీయాలే. ఆ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ రాజకీయాలు, ఫామ్ హౌస్ పెడుతున్న రాజకీయాలు చేసిర్రు, వీళ్ళ హామీల పెడుతున్న వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ వచ్చినాడు, మళ్ళా నల్గొండ పోయినాడ, సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నాడు. ఆయన ఏ మొక్క మీదకి వస్తున్నారా రాష్ట్ర కేసీఆర్? రైతులు నట్టెట్ల ముంచిందే కేసీఆర్ గారు. ఒకసారి 10 సన్నపొడ్లు వెళ్ళి అంటాడు, సన్నపొడ్లు వేయండి దొడ్డోళ్ళు అంటాడు, ఒకసారి వరేస్తే ఊరే అంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి బాయిల్ వేసి మేము పంపమంటాడు. అంటే అగ్రిమెంట్ ఆయిస్తాడు, బాయిల్ వేసి పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి. మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడ కత్తి పడితే రాయిస్తాడు, మళ్ళీ వస్తారంటాడు. నష్టపరిహారం ఇస్తా అని చెప్పి అవ్వాడు. ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ రావాలి. ఇలా పోయినసారి వడగళ్ల వాన నష్టపోయారు. పోయినసారి ఇదే సంవత్సరం ఇదే నెల ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పదండి నియోజకవర్గం, ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు, నాకు బాధ అనిపిస్తున్నది, అందుకే చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊరించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్తున్నా అని చిట్కేసిండు. నేను హైదరాబాద్ పోయే లోపల మీ అకౌంట్లో 10,000 రూపాయలు ఇస్తాడు, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాడు. ఒక్క ఎకరా ఒక్క పైసేలే, ఒక్కరికి ఒక పైసా రాలే. ఈ ప్రాంతం మొత్తం తిరిగినప్పుడు నేను రైతుల ఆవేదన తెలుసుకున్నప్పుడు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా, లేకుంటే ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పినా భయపడ్డా రాపడం. అప్పుడు ముఖ్యమంత్రి వచ్చి అలా ఆ రోజు వచ్చి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. 10 సంవత్సరాల నష్టపోయిన ఏ రైతు కూడా ఒక నయా పైసా అయ్యని ఒక మూర్ఖత ప్రభుత్వం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, అటే వీకింది. ఆయన కూడా ఫసల్ బీమాని ఇంప్లిమెంట్ చేయలే, రైతులు నష్టపోయారు. తరుగు పేరుతో తాళ్ళు పేరుతో మోసం చేసిండు. మేము కొట్టాడదానిక కొనుగోలు ప్రారంభించలే. ఇలా 10 సంవత్సరాల్లో దాదాపు నాకు తెలిసి ఒక 10,000 మంది ఆత్మహత్య చేసుకుని రావచ్చు. రైతులు 3,000 మంది అయ్యా, ఇక 10,000 మంది వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1,000 మంది 10 సంవత్సరాల్లో 1,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వడ్ల కుప్పల మీద గుండెవలు చచ్చిపోయారు. వడ్ల కుప్పలు
దగ్ధం చేసుకున్నారు. ఆందోళన రైతులను బేడి చేసి తీసుకుపోయాడు. వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారకులు ఎవరు? అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ మళ్ళా ఏ మొక్క పెట్టుకొని వస్తుంది వాళ్ళు ఇక్కడికి? కాబట్టి రెండు పార్టీలు కూడా ఇవాళ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వహించి రైతులను హరిగోస పెట్టుకున్న ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు. ఇలా మా పరిస్థితి ఏంది? ఇవాళ మేమేం చేయాలి? గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా కొట్టాడితే ఇలా కేసులే కొట్టాడితే మీ కేసులే జైల్లో పోతుంది. మీరు ఓట్లేమో అటేస్తుంది. మళ్ళా ఇప్పుడు కొట్టాడేది ఎవరు? మళ్ళా మేమే కొట్టాడాలి. మళ్ళా మేమే రోడ్ల మీకు ఎక్కాలి. రైతులకు అండగా ఉండేది ఎవరు? మళ్ళా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే. మాకు అధికారం ఉన్నా లేకున్నా, అప్పుడు మీరు ఓట్లు వేసినా వేయకున్నా కూడా మేము అప్పుడు రైతుల పక్షాన ఉన్నాం. రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినాం. ఈ రోజు కూడా రైతులకు భరోసా కల్పించడానికి ఇవాళ మేము ఈ ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఈ రైతు దీక్ష చేసినాం. మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వక్రభాష్యం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తామో మాకు తెలుసు. నిన్న కూడా మాట్లాడారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్న నరేంద్ర మోడీ ఏం చేసిండు అంటున్నారు. ఇవాళ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014లో మద్దతు ధర ఎంత? 1300 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2200 రూపాయలు. చెప్పాలి, దీనికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. ఇలా యూరియాకి సంబంధించి అసలు ధర ఒక బ్యాగ్ ఎంత? 2551 రూపాయలు. రైతులకు వచ్చేది ఎంత? 267 రూపాయలు. ఇలా 2284 రూపాయలు సబ్సిడీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా డిఏపి అసలు రేటు ఎంత? 4073 రూపాయలు. వాళ్ళ రైతులకు వస్తుంది ఎంత? 1350 రూపాయలు. సబ్సిడీ ఎంత? 2501 రూపాయి. ఎవరిస్తున్నారు 2500 రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇలా 2020 అసలు ధర ఎంత? 3291 రూపాయి. రైతులకు వచ్చేది ఎంత? 1470 రూపాయలు. సబ్సిడీ ఎంత? 1918 రూపాయలు. 1918 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా పొటాష్ సంబంధించి అసలు ఎంత? 2654 రూపాయలు. రైతులకు వచ్చేదంతా 1700 రూపాయలు. ఇలా 759 రూపాయల సబ్సిడీ ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది. ఇది రెట్టింపు కాదా? ఒక్కసారి చెప్పాలి. మన రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ మూతపడితే 6350 కోట్ల రూపాయలతోని దాన్ని పునరుద్ధరించింది ఎవరు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ వీళ్ళ కళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళ కనబడతలేవు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకుంటే రైతులకు వచ్చే సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపిస్తుంది. ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క పంటకు 20,000 రూపాయలకు పైగా అదనపు భారం రైతులకు పడుతుంది. ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడన్నా ఇచ్చిందా? ఇది రైతు ఆదాయం రెట్టింపు కాకుంటే ఏంది? ఇది ఏమనంటారు? మేము బాధ్యత దొంగసారి కొనుక్కుంటాం. ఏంది? డైరెక్ట్ చెప్పుకొని తిరుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీలు బాబర్ ఫోటో పెట్టుకుంటున్నాం. మేము వద్దన్నామే? మేము వద్దలే కదా. రాముని ఫోటో మా దేవుడు, మా ఆరాధ్య దేవుడు, మా అందాల రాముడు, మా ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడి ఫోటో పెట్టుకొని పక్క తిరుగుతాం.
కరువు వస్తే ఏం చేయాలి? కరువు వస్తే చేలెత్తేస్తారా? కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి. కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలని లేదా? ప్రత్యామ్నాయం ఎవరు చూపెట్టాలి? పాకిస్తాన్ చూపెడతారా, బంగ్లాదేశ్ చూపెడతారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా? నరేంద్ర మోడీతో మాట్లాడే 6 గ్యారెంటీలు ఇచ్చారు వీరు. చెప్పండి. మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసుడు మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి. చేత లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చేతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకొచ్చాం. వాళ్ళ కల్వన కూడా నేను చేస్తానా? ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పోయి పోలీసు వల్ల బీఆర్ఎస్ పార్టీ గుండాల రాళ్ల దాడి తినేది ఎవరు? నేనే కదా. అరెస్ట్ అయింది ఎవరు? నేనే కదా. ఇలా వడ్ల కుప్పల మీద రైతు చనిపోతే పోయి భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. నష్టపోయిన రైతులకు క్షేత్రస్థాయిలో వెళ్లి వాళ్ళ భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. ఇలా 100 కేసులు దాదాపు 80 నుంచి 100 కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద? నా పేరు మీదే కదా. వాళ్ళకి ఎందుకు కనబడతలేదు మరి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు. ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ గిదే చెప్పుకున్నది 10 సంవత్సరాలు కేంద్రం ఇస్తుందా అన్ని ఇచ్చాక మీరే పక్కన రాదు అంటున్నారు. అన్ని కేంద్రమే ఇచ్చాక మళ్ళీ దుకాణం తెచ్చి కొత్త కేంద్రం తింటూ స్టార్ట్ చేసి వీళ్ళు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తీరుతూనే నాకు గడికా నాకు ఘాటికాయని వాళ్ళ పరిస్థితి. ఇలా వీళ్ళకి అదే స్టార్ట్ చేసేది. ఇవాళ అన్నిటికీ కేంద్రం అనక ఇంకా మొదలే కాలే. ఇంకా వాళ్ళది ఇంకా మొదలే కాలే. ఇప్పుడే కేంద్రం అనక మరి మీరు ఏమి చేయాలన్నట్టుగా అంటే చేతులు ఎత్తేసరిగా మొత్తం చేత కాదని చేతులు ఎత్తేసరిగా. ఈ నష్టపోయిన రైతులకే నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా 6 గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తారు? ఇలా మేము జరిపేటోళ్ళము, దించేటోళ్ళము, కూల్చేటోళ్ళం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ గతంలో మూర్ఖత్వ పార్టీ ఉండే. మేము సహకరిస్తా అంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే తెలుసు కదా పరిస్థితి. ఇవాళ వాళ్ళ గతం తెలుసు కదా మీకైతే. బీఆర్ఎస్ పార్టీ గతం తెలుసు కదా. 2 BHK అందరు 2 BHK అంటే రూమ్ లో 7 పోయినావు కానీ ఇప్పుడు 2 BHK మిగిలింది. 2B అంటే బాబ్ బేటా, H అంటే హరీష్ రావు, K అంటే కవిత. వాళ్ళ పరిస్థితి వీలవుతుంది. మళ్ళీ గిదే కాంగ్రెస్ వాళ్ళకి పైన 5 ఉన్నారు. వాళ్ళు మాత్రమే మిగులుతారు. 6 గ్యారెంటీలకు 6 మిగులుతారు జిల్లా. అవన్నీ ఎందుకన్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ ఆ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని ఎవరు వెతుకోమని రాదు. ఫస్ట్ ఆ పక్క జిల్లా వాళ్ళను, ఆ జిల్లా వాళ్ళను, ఈ జిల్లా వాళ్ళను పట్టుకొచ్చుకునేందుకు ఇక్కడ వెతుకోమని రాదు. ఎవరన్నా ఓ తల్లాడుతున్నారు పాపం. ఓ రోజు ఒక జిల్లా పేరు వస్తుంది, ఇంకో జిల్లా పేరు వస్తుంది, ఒక హైదరాబాద్ వాళ్ళ పేర్లు వస్తుంది. ఫస్ట్ చేసుకోండి. అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ధన్యవాదాలు. మీ అందరూ కూడా ధన్యవాదాలు.